పూజా బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం కంచనపల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్యామల సబీనమ్మ కుటుంబ సభ్యులు శ్యామల రాయపురెడ్డి శౌరమ్మ మర్రెడ్డి చిన్నపురెడ్డి దేవరపు ఫిలోమినమ్మ ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఇప్పనపాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు కాకర్ల పద్మావతి గారి 59వ పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం డోన్ విచారణ దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు ఈర్నపాటి విజయ సుశీల డాటర్ ఆఫ్ బెర్నార్డ్ చిన్నప్ప జీవితకాలమంతా ప్రభువు కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని తలంపులు నెరవేరాలని ఆయురారోగ్యములు దయచేయమని ప్రభువు రాకడ సమయంలో ఎత్తబడాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఒక వ్యక్తి తలంపు ప్రకారం తల్లిదండ్రులను తోబుట్టువులను వారి పిల్లలను తనకు తోడుగా నిలిపినందులకు జీవనోపాధి కల్పించిన ఎఫ్ఎంఎం సిస్టర్లకు గృహ నివాసానికి సహాయపడిన ప్రతి కుటుంబంనకు తనకు అన్ని విధాలుగా తోడునీడుగా నిలిచిన సహాయపడిన వారికి 3 ఆత్మీయ కుటుంబాలను తోడుగా ఉంచి
తనను సుఖవంతముగా జీవింపచేసిన దేవాది దేవునికి కృతజ్ఞతగా వారందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములతో కాంచి కాపాడమని ప్రార్థిస్తూ ఒక వ్యక్తి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ. కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షావరెడ్డి, తిరుమల రెడ్డి, షావరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవార్చన క్యాలెండర్లో ఈరోజు మనం చివరి దినంగా జరుపుకుంటున్నాం. రేపు నుంచి ఆగమన కాలం అంటే నూతన దైవార్చన కాలంలో ప్రవేశిస్తున్నాం. మరి ఈరోజు మనం ధ్యానించేది మరి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మనం ఏ విషయం అయితే ధ్యానిస్తున్నామో అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అంతిమ దినాల్లో ఆ ప్రభువు రాకడు కోసం సిద్ధంగా ఉండాలి అని ఈ వారం అంతా కూడా మనల్ని తయారు చేస్తుంది శ్రీసభ. కాబట్టి ఈరోజు ఈ యొక్క అంశంపై సంసిద్ధత, మనం అప్రమత్తంగా ఉండాలి అని ప్రభు మన నుంచి కోరుతూ ఉన్నారు. కాబట్టి అప్రమత్తం అంటే ఎప్పుడు కూడా మనం తయారై ఉండాలి. దేవుని రాక కోసమైనా, మన మరణం కోసమైనా, చివరి దినాల కోసమైనా ఎప్పుడు కూడా సంసిద్ధంగా తయారై ఉండాలని కోరుతుంది. కాబట్టి మనం ఏ విధంగా తయారు కావాలి? ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలి, ప్రార్థనలో విశ్వాసాలు గడుపుతూ ఉండాలి. కాబట్టి ఈ విషయాలపై ధ్యానిస్తూ మన ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవల్లని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరుపమని ప్రార్థించున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహంతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజలు ఆ రాజ్యములను, అధికారమును స్వీకరింతురు. మొదటి పట్టణము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం నుండి 27వ వచనం వరకు. దానియేలు అను నేను ఆ దర్శనమును చూచి భీతితో కంపించి తిని, నేనచట నిలుచున్న వారిలో ఒకని చెంతకు పోయి వీని భావమును వివరింపుమంటిని. అతడు ఆ దృశ్యముల అర్థమును వివరించుచు నాతో ఇట్లా నేను, ఈ 4 గొప్ప మృగములు భూమి మీద నెలకొనున్న 4 రాజులు, రాజ్యాధికారమును స్వీకరించిన వారు మహోన్నతుని పవిత్ర ప్రజలు. వారా రాజ్యంను యుగ యుగముల వరకు శాశ్వతముగా నిలబెట్టుకొందురు. అంతటా నేను ఇతర మృగముల కంటే భిన్నముగానున్న ఆ 4వ మృగమును చూచి ఎక్కువగా
తెలుసుకోగోరితిని. ఆ భయంకర మృగము కంచుగోళ్లతో ఇనుప పండ్లతో తన ఎరల చీల్చి తినుచుండెను. తినగా మిగిలిన భాగములను నజ్జు నజ్జు చేసి కాళ్ళతో త్రొక్కుచుండెను. ఇంకను నేను దాని తల మీద 10 కొమ్ములను గూర్చి తెలుసుకోగోరితిని. వాని తరువాత మరి ఒక కొమ్ము ఎందుకు పుట్టినదో, అది 3 కొమ్ములనెందుకు పెరికివేసినదో ఎరుగగోరితిని. ఆ కొమ్ముకు కన్నులు, ప్రగల్భములు, పల్కు నోరును ఉన్నది. అది ఇతర కొమ్ముల కంటే భీకరంగా కనిపించినది. నేను చూచుచుండగా ఆ కొమ్ము దేవుని పవిత్ర ప్రజపై యుద్ధము చేసి వారిని నోడించెను. అంతటా శాశ్వత జీవి వచ్చి మహోన్నతుని పవిత్ర ప్రజలకు అనుకూలముగా తీర్పు చెప్పెను. దేవుని పవిత్ర ప్రజలు రాజ్యాధికారమును స్వీకరించు సమయము ఆసన్నమాయెను. నేను అడిగిన వ్యక్తి నా ప్రశ్నకిట్లు జవాబు చెప్పెను. ఈ 4వ మృగము నేలపై నెలకొనినున్న 4వ రాజ్యము. అది ఇతర రాజ్యముల కంటే భిన్నముగా నుండెను. అది భూమినంతటిని నలగగొట్టి తన కాళ్ళతో త్రొక్కును. 10 కొమ్ములు ఆ రాజ్యంను ఏలు 10 మంది రాజులకు గుర్తు. అటు పిమ్మట మరి ఒక రాజు వచ్చును. అంతటా పూర్వరాజుల కంటే భిన్నముగా నుండును. ఆ రాజులలో 3 కూల్చివేయును. అంతటా మహోన్నతుడైన దేవునికి వ్యతిరేకంగా మాటలాడును. ఆ ప్రజల నియమములను, పండుగలను మార్చుచూచును. పవిత్ర ప్రజలు 3.5 ఏళ్ల పాటు అతని యాధీనమున ఉందురు. అంతటా దేవుడు న్యాయసభను జరిపి అతని అధికారమును రూపుమాపి అతనిని మట్టుపెట్టును. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజల రాజ్యమును, అధికారమును, భూమి మీద సకల రాజ్యముల వైభవమును స్వీకరింతురు. వారి రాజ్యము శాశ్వతముగా నిలిచియుండును. భూమి మీద పాలకులు వారిని సేవించి వారికి విధేయులగుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుము. ప్రభువును స్తుతించి సదా కీర్తింపుము. ఇశ్రాయేలు ప్రజలారా ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభు యాజకులారా ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభువు సేవకులారా ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. భక్తిమంతులారా ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. వినయాత్ములు పవిత్రులనైన వారలారా ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము 34 వచనం నుండి 36 వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము అకస్మితంగా ఉచ్చువలే వచ్చి పడును. ఏలైనా ఆ రోజు భూలోక వాసులందరి పైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత ఫౌస్తీనా వారు తను డైరీ రాసుకుంటూ ఉండేది. తన డైరీలో ఈ విధంగా ఒక వాక్యం రాసుకుని ఉంది. ఏంటి అంటే, న్యాయ దినముల కంటే ముందుగా కారుణ్య దినములు వస్తాయి. ఈ కారుణ్య దినాలు వచ్చినప్పుడు మీరు అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ కారుణ్య దినాలు వచ్చినప్పుడు మీరు సంసిద్ధంగా లేనట్లయితే ఈ యొక్క న్యాయ దినాలు వస్తాయి. అంటే డేస్ ఆఫ్ మర్సీ, డేస్ ఆఫ్ జస్టిస్. మరి డేస్ ఆఫ్ మర్సీ వచ్చినప్పుడు మనం అప్రమత్తంగా ఉంటే మనల్ని మనం సంసిద్ధంగా ఉంటాము. అదేవిధంగా దేవుని కృపకు పాత్రలమై ఉంటాము. అప్పుడు దేవుని న్యాయానికి మనం గురికాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా అప్రమత్తంగా ఉండాలి, జాగరూకులుగా ఉండాలి, మరి సంసిద్ధంగా ఉండాలని ఈరోజు మనం ఈ యొక్క పఠనం ద్వారా మనం ధ్యానిస్తున్నాం. మనం స్కూళ్ళలో చూసినట్లయితే స్కౌట్స్ అని ఉంటారు. ఈ స్కౌట్స్ వారి యొక్క నినాదం ఏమిటి అంటే ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. అంటే ఎలాంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి వచ్చినా, ఎక్కడైనా ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, లేదా కొన్నిసార్లు అత్యవసరంగా సహాయం కావలసిన ఉన్నా కూడా ఇలాంటి సమయంలో ఈ స్కౌట్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటారు, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. మరి ఈ యొక్క వారం అంతా కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా సంసిద్ధంగా ఉండాలని శ్రీసభ మనల్ని కోరుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ వారంలో సువార్త పఠనాలన్నీ కూడా ఎందుకు సంసిద్ధంగా ఉండాలి, ఎలా సంసిద్ధంగా ఉండాలి, ఎందుకోసమని ఈ యొక్క అంశం తీసుకున్నామంటే, రేపటి నుంచి మనం ఆగమన కాలంలో ప్రవేశిస్తున్నాం. అంటే నూతన దైవార్చన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నాం. అందుకే ఈ యొక్క చివరిలో మనం చివరి వారం అంతా కూడా దేవుని రాక కోసం సంసిద్ధంగా ఉండాలని మనం కోరుతూ ఉంది. మరి ఎందుకోసం ఏ విషయాల్లో మనం సంసిద్ధంగా ఉండాలి? సంసిద్ధంగా ఉండాలి అంటే ఎప్పుడైనా ఒక అవకాశం మన యొక్క తలుపు తడుతూ ఉంటే దాన్ని మనం సిద్ధంగా స్వీకరించడానికి ముందుగా ఉండాలి. లేదా కొన్నిసార్లు ఎలాంటి సమయాన్ని కూడా వృధా చేయకుండా మనం సంసిద్ధంగా ఉండాలి. లేదా మరణం వచ్చిందనుకోండి, సంసిద్ధంగా ఉండాలి. లేదా క్రీస్తు రెండవ రాకడ వచ్చిందనుకోండి, సంసిద్ధంగా ఉండాలి. ఇంకా సంసిద్ధతతో దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా సంసిద్ధంగా ఉంటే మనం ఎలాంటి అపాయాల నుంచి అయినా కూడా తప్పించుకోవచ్చు,
ఎలాంటి శోధన నుంచి అయినా కూడా, ఎలాంటి చెడు నుంచి అయినా కూడా మనం దూరం కావచ్చు అప్రమత్తంగా ఉన్నట్లయితే, సంసిద్ధంగా ఉన్నట్లయితే. రెండవదిగా, మనం మరణం ఎప్పుడు వచ్చినా కూడా మనం సంసిద్ధంగా ఉంటే దేవుని చేరుకోవటానికి ఉత్సాహాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. మరి క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటే, సంసిద్ధులై ఉంటే మనం క్రీస్తుని చెందటానికి, వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క లోక విషయాల్లో మనం సతమతం అవుతూ ఉంటే మరి ఎప్పుడు ఆ అంత్య దినం వస్తుందో, మన చావు ఎప్పుడు వస్తుందో, రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో, అలాంటిది వచ్చినప్పుడు మనం భయానికి గురవుతుంటాం. ఎలా అంటే, ఒక మఠాధిపతి, చాలా వృద్ధుడు. ఈ మఠాధిపతి మఠంలో ఎక్కువ కాలం జీవించాడు. అయితే ఒక కుర్ర మఠవాసి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో మీరు ఇన్ని సంవత్సరాలు శిక్షణ పొందారు, ప్రార్థన చేశారు, ఉపవాసాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఈ మఠంలో ఉండి ఏమైనా వికాసం పొందారా? ఏ విధంగా అయినా కూడా పవిత్రంగా అయ్యారా అంటే ఆ పెద్ద మఠవాసి అంటాడు, నేను ఏ విధంగా కూడా పవిత్రంగా కాలేదు, అదేవిధంగా ఎలాంటి వికాసం పొందలేదంటాడు. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఈ యొక్క మఠంలో ఉన్నారు, మరి ఏ విధంగా కాకపోతే మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేశారు కదా, మరి ఏం నేర్చుకోలేదా అని ఆ కుర్ర మఠవాసి అడిగాడు. అప్పుడు ఆ పెద్ద మఠవాసి అతనితో అంటాడు, నేను ఒక విషయం నేర్చుకున్నాడు అంటాడు. ఆ విషయం ఏమిటి అంటే, నేను ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. నా చావు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కదా. ఈ యొక్క విషయం నేను నేర్చుకున్నాను. దేవుడు ఎప్పుడు నన్ను పిలుస్తాడో తెలియదు. కాబట్టి నేను సంసిద్ధంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని నేను నేర్చుకున్న ఈ యొక్క విషయం అని అంటాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా చాలాసార్లు ఈ యొక్క లోక విషయాలపై శ్రద్ధ వహిస్తాం, లేదా కొన్నిసార్లు పాపాల్లో పడిపోతూ ఉంటాం, సైతానికి దాసులు అవుతూ ఉంటాం. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఎలాంటి అప్రమత్తంగా, ఎలా మనం దేవునికి సిద్ధంగా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? అందుకే ఒక అతను, ఫాదర్ గారండి, నేను నా మరణం వచ్చినప్పుడు సంసిద్ధంగా ఉండాలి, ఆ సంసిద్ధతతోనే నేను చనిపోవాలి అంటాడు. అప్పుడు ఆ ఫాదర్ని అడుగుతాడు, మరి నేను ఎప్పుడు చనిపోతాను ఫాదర్ అని. అయితే ఫాదర్ అంటాడు, నాకేం తెలుసు, మరి నేను ఏ విధంగా సంసిద్ధంగా ఉండి చనిపోవాలో చెప్పండి అంటే, అప్పుడు ఫాదర్ అంటారు, ఇదిగో నీవు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నిన్ను నీవు తయారు చేసుకో, ఆ విశ్వాసంలో జీవించు, భక్తిగా జీవించు, ఆధ్యాత్మికంగా జీవించు. మరి ఆ మరణం ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు సిద్ధంగా ఉన్నట్టే అంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఎప్పుడు కూడా మంచిగా జీవించాలి, విశ్వాసంలో జీవించాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి. ఈ విధంగా జీవించిన వాడు ఎప్పుడు కూడా మరణం వచ్చినా, క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాడు, ఎలాంటి భయానికి గురికాడు. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఈ విధంగా అప్రమత్తంగా ఉంటున్నామా? దేవుని రాకకై, మన యొక్క మరణానికై సిద్ధంగా ఉంటున్నామా? పరిశీలన చేసుకుందాం. దయల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయాన మమ్మల్ందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా పాపు గారిని, మేతరాలను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారు చేస్తున్నటువంటి స్వార్థ క్రియలన్నిటినీ, దైవరాజ్య వ్యాప్తిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. దివ్యవాణి అభివృద్ధికై
ఎందరో ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, వారందరినీ కూడా దీవించండి. అదేవిధంగా తమ విదేశాలకై పూజలు పెట్టించి వారందరినీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండే విధంగా మమ్మల్ని దీవించండి. అంటే మేము ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మికంగా పవిత్రతలో జీవించేలా మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించండి. మీ యొక్క రాకడ ఎప్పుడు వచ్చినా కూడా, మరి మా మరణం ఎప్పుడు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉండేలా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా క్రైస్తవ కుటుంబాలని ఆశీర్వదించండి. భార్యాభర్తలను దీవించండి. తమ కలిగినటువంటి పిల్లలను దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభువా, ఏ కుటుంబాలు వస్తే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారాన్ని దయచేసి ఎల్లప్పుడూ కూడా విశ్వాసంలో జీవించే బిడ్డలుగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన యొక్క సొంత విషయాలకై అవసరాలకై ప్రభువుకు అర్పించుకుందాం. ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమ గీతం. స్తుతి గీతం మహిమ గీతం, హృది మీటిన పరమ గీతం. ఈ గీతం మౌన గీతం, ఈ రాగం హృదయ రాగం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి అలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణలను దయతో అంగీకరింపుము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారం జీవించున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి అలనితే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమైందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకుంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలుగు మరిమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు.
గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలు గైకొను మా దేవా, అంజలిలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, నీ విందులోనా నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాక. నీ విందులోనా నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాక. భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పరమ రహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి.